ఈ దినమున ఈ యొక్క స్తుతి గురించి, ఈ కృతజ్ఞత స్తుతులు ఏ విధంగా, ఎన్ని రకాలుగా మనుషులు ఏ విధంగా స్తుతిస్తున్నారు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారు, ఏ విధంగా దేవుని నామానికి తగిన రీతిగా చెల్లిస్తున్నారు అనేది నేను ఒక 2-3 విషయాలు మీకు త్వరగా చెప్పి ముందుకు పోవాలని ఆశపడతా ఉన్నాను. నెంబర్ 1 మనం చదువుదాం బైబిల్లో నుంచి. లూకా సువార్త 17వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, అంటే ప్రభు నామానికి తగిన రీతిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిల పడిపోయాడంట. ఆమేన్. వాడెవరంటే అన్యుడు, సమరయుడు. చూడండి, చాలా మంది జీవితాల్లో అద్భుతాలు జరిగిన తర్వాత మాత్రమే దేవునికి స్తుతులు చెల్లిస్తారు. నెంబర్ 1 ఎలా అంటే, అద్భుతాలు జరిగిన తర్వాతనే, దేవుడు స్వస్థత ఇచ్చినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, అద్భుతం జరిగిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే, అబ్బా దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుని గణపరుస్తారు. అలా కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళా సైలెంట్ అయిపోతారు. ఇలాంటి ఒక వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మన వాళ్ళలో ఉంటా ఉన్నారు. నెంబర్ 1 ఏంటంటే, అద్భుతాలు జరిగిన తర్వాతనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు ఉన్నారు. ఈ సమరయుడు 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు వస్తా ఉన్నప్పుడు 10 మంది వచ్చి దూరంగా నిలబడ్డారు. ప్రభువా, ఇదిగో మమ్మల్ని స్వస్థపరచవా, బాగు చేయవా అన్నారు. ఇదిగో యెరూషలేములోకి వెళ్ళి అక్కడ యాజకునికి మిమ్మల్ని కనబరుచుకోండి అన్నారు. ప్రభు మాట చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్తా ఉండగానే వాళ్ళు మధ్య దారిలోనే స్వస్థత వచ్చేసింది. కుష్ఠరోగం పోయింది. 9 మంది అడ్రస్ లేరు, కానీ ఒక్కడు వచ్చాడు. వచ్చి గొప్ప శబ్దముతో, ప్రభువా, ఇదిగో నేను స్వస్థత పొందుకున్నాను, నాకు బాగైపోయింది, నిన్ను నేను స్తుతిస్తున్నానయ్యా, నీవే నా దేవుడివి, నీవే నా ప్రభువి అని ప్రభు పాదాల దగ్గర వచ్చి అలానే పడిపోయి ప్రభువుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తా ఉన్నాడు, ఘనపరుస్తా ఉన్నాడు జరిగిన అద్భుతం బట్టి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకని? అద్భుతం జరిగిందని. అద్భుతం జరిగింది. చాలా మందిలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. అద్భుతాలు జరుగుతున్నప్పుడే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? ఒక అద్భుతం జరుగుతూ ఉందనుకోండి, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, మోషేని గణపరుస్తూ ఉన్నారు. మళ్ళా నీళ్ళు రాలేదనుకోండి, అప్పుడు ఏం చేశారు? మళ్ళా రాళ్ళు ఎత్తుకుంటా ఉన్నారు, కర్రలు ఎత్తుకుంటా ఉన్నారు. మళ్ళా తిట్టడం, మళ్ళా అలగడము, సనగడము, గొనగడము, దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు. ఇదొక జాతి అన్నమాట. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే, అద్భుతాలు జరిగితేనే అప్పుడే దేవుని స్తుతిస్తారు. లేకపోతే ఫెవికిక్ వేసేసి ఉంటారు, లేకపోతే బ్యాండ్ వేసేసి ఉంటారు. అద్భుతాలు జరిగితేనే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకో జాతి వాళ్ళు నీకు చూపిస్తా చూడండి. 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 18 నుంచి చదువుకుందాం. 2 దినవృత్తాంతాలు గ్రంథం 20వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. అప్పుడు యెహోషువపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధి సాగిలపడి నమస్కరించిరి. కాహతీయులు సంతతి వారును, కోరహీయుల సంతతి వారును, లేవీయులు నిలబడి
గొప్ప శబ్దముతో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. చదవండి. అంతటా వారు ఉదయమునే లేచి తేకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషువపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతార్థులగుదురని చెప్పెను. చదవండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. వారు పరిశుద్ధ అలంకారమును ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరము ఉండును అని ఆయనకు స్తుతించుడి. ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్లను పెట్టెను గనుక వారు హతులైరి. అమోనీయులు. హల్లెలూయా. ఈ మాటలు మళ్ళా మీరు రాసుకొని మీకు వీలైనప్పుడు చదవండి. తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప మీకు మెండుగా దొరుకుతుంది. హల్లెలూయా. రెండో విధంగా మనం చూస్తే కొంతమంది ఎలా ఉంటారంటే, అద్భుతాలు జరగక మునిపే దేవునికి విశ్వాసముతో ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. రెండో వారు అన్నమాట. అంటే మొదటి వారి కన్నా వీళ్ళు ఇంకొంచెం రెట్టింపు అయినటువంటి దేవునిలో ముందుగా ఉన్నవాళ్ళు. మొదటి వారు ఎలాంటి వాళ్ళంటే, అద్భుతాలు గొప్ప కార్యాలు జరుగుతున్నప్పుడే వాళ్ళలో సంతోషము, వాళ్ళ ఆనందము, అప్పుడే పరిగెత్తుకొని దేవుని మందిరానికి వస్తారు, అప్పుడే కానుకలు బాగా వేస్తారు, అప్పుడే సంతోషంగా కనబడతారు, అప్పుడే ఆనందంగా కనబడుతుంటారు, అప్పుడే ఉత్సాహంగా కనబడుతూ ఉంటారు. అప్పుడే ఎక్కర్లేని మేము పరిచయం చేయమంటారా, మీటింగ్లు పెట్టేస్తామా, అది చేద్దామా, ఇది చేద్దామా అంటారు. కొద్దిగా దేవుని నిమిత్తం మరలా ఏదైనా కొంచెం కష్టం వస్తూ, నష్టం వస్తూ, బాధ వస్తుందామని అనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. రెండో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, అద్భుతాలు జరగక ముందే దేవుడు చేస్తాడు అని ఒక విశ్వాసంతో ముందుగానే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని స్తుతిస్తూ విశ్వాసంతో ముందుకు పోతూ ఉంటారు. వాళ్ళు విశ్వాసంతో ముందుకు పోతున్న సమయంలో దేవుడు కదలకుండా ఉంటాడా? చెప్పండి, కదలకుండా ఉంటారా? ఈ యొక్క 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి మీరు చివరి వచనాల వరకు చదువుకుంటా పోతే అక్కడ ఏం జరిగిందంటే, యెహోషాపాతు కాలంలో, యెహోషాపాతు అనేటువంటి ఈ రాజు కాలంలో అనేక మంది సైన్య సమూహాలు, మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు, మరి సిరియనులు, అనేక మంది ఆ యెహోషాపాతు రాజు మీదకి, ఈ దేశం మీదకి ఏం చేశారంటే ఇసుక రేణులంత సైన్యము వచ్చి చుట్టుముట్టేసింది. గొప్ప సైన్య సమూహం వచ్చి చుట్టుముట్టేస్తే ఒక్కొక్కరు చెప్తున్నారు, రాజా ఇదిగో పలానా తూర్పు నుంచి ఆ మోయాబీలు వచ్చేస్తా ఉన్నారు. ఇది వచ్చిన కొంత సమయానికి ఇంకొకరు వచ్చి, ఇంకో దూత, ఇంకో సైనికుడు వచ్చి, ఇదిగో పడమర దిక్కు నుంచి అమ్మోనీయులు వస్తూ ఉన్నారు, ఇంకోటి ఇదిగో ఉత్తరము నుంచి మెయోనీయులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారని వీళ్ళు చెప్తా ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? శ్రమ వెంబడి శ్రమ, సమస్య వెంబడి సమస్య నుండి కరెంటు బిల్లు ఎలా కడతాం అనుకుంటా ఉంటే అప్పుడే ఇంకొక సమస్య వచ్చింది, ఇంకొక ఇంటి పన్ను కట్టాలి. సరైన ఇంటి పన్ను అనుకుంటా ఉంటే పిల్లోడికి బాగా లేకుండా వచ్చేసింది. సరే ఇది అనుకుంటుంటే మరలా ఇంకొక సమస్య వచ్చేసింది, ఇంకొక శ్రమ, ఇంకొక సమస్య. ఈ విధంగా ఏమవుతుందంటే రెట్టింపు సమస్యలు వస్తుంటే యెహోషాపాతు ఒక్కటే చెప్పాడు, ఏమని? భయపడొద్దు, దేవుడు ఉన్నాడు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఒక్కసారి మన పితరుల పక్షంగా ఎలా కదిలాడో
ఆ ఐగుప్తు దేశంలో జ్ఞాపం తెచ్చుకోండి, భయపడకండి, రండి. అందరిని పిలిచాడు, పరిశుద్ధ అలంకారంతో నింపుకోండి, రండి. మనం యెహోవా సన్నిధిలో సాగిలపడతాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ఆయనకి నైవేద్యం చెల్లిద్దాం, ఆయన నామాన్ని మనం ఘనతతో నింపబడదాం, ఆయన నామాన్ని స్తుతిద్దాం, రండి బిడ్డలారని యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు ఆయన ప్రజలందరిని ఏం చేశాడంటే ఆయన ఆ విధంగా అలవాటు చేసి ఆ విధంగా మరి ముందుకు నడిపించినప్పుడు దేవుడు వాళ్ళ పక్షంగా కదిలాడు, మాటుగాండను పెట్టాడు, గొప్ప కార్యం జరిగింది. వచ్చిన ఈ మోయాబీయుడు అమ్మోనియను తన్నాడు, ఆ అమ్మోనీయుడు ఏం చేశాడంటే మోయాబీను తన్నాడు. వీళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు కొట్టుకొని చనిపోయారు, వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చనిపోయారు. వీళ్ళు యుద్ధం చేసింది లేదు, కర్ర ఎత్తింది లేదు, కత్తి ఎత్తింది లేదు, డాలు ఎత్తింది లేదు, ఈట పట్టుకునింది లేదు. వాళ్ళంతటా వాళ్ళే శత్రువులందరూ నిర్మూలమైపోయిన తర్వాత వీరు వెళ్ళి వాళ్ళ గుడారాల దగ్గర బంగారు, షీనారు వస్త్రాలు, వెండి అన్నీ తెచ్చుకొని ధనవంతులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఎందుకంటే ముందుగానే విశ్వాసంతో దేవుని నామానికి మహిమ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇది ఈ గుంపు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మొదటి వారి కన్నా విలువైన వాళ్ళు, ఇంకొంచెం లోతుగా ఉండేవాళ్ళు. మూడో వాళ్ళని మీకు చూపిస్తా చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము. పైన వాళ్ళకి వినబడలేదు, నేను చదువుతాను, వినండి. పైన వాళ్ళు, నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసనని తన నోటి ద్వారా చెప్పలేదు. మూడో వాళ్ళు ఎలా ఉంటారంటే దేవునికి స్తుతి చెల్లించే వాళ్ళు. మనం అన్నీ పోయిన తర్వాత కూడా, నువ్వు వ్యాపారం చేసావు, నష్టం వచ్చింది, నువ్వు పని చేసావు, నీకు నష్టం వచ్చింది, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, నష్టం వస్తూనే ఉంది. నష్టం ఒకటే వ్యతిరేకత, ఒకటే మనం దేవుళ్ళో కరెక్ట్గా ఉన్నప్పుడు. ఈ యోబు ఏమంటున్నాడు అంటే ఒక్కసారిగా అన్నీ వెళ్ళిపోయినాయి, దిగంబరిగా మారిపోయాడు. అప్పుడు ఆయన్ని వచ్చి పరామర్శిస్తున్న వాళ్ళ దగ్గర, ఆయన భార్య దగ్గర ఆయన ఏమంటున్నాడంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామముకే స్తుతి కలుగునుగాక, ఆయన నామముకే కృతజ్ఞత స్తుతి కలుగునుగాక అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ విధంగా మనం చెప్పేవాళ్ళుగా మనం ఉండగలుగుతామా? ఈ విధంగా మనం చెప్పేవాళ్ళుగా మన జీవితంలో మనం ఉండగలుగుతామా? ఈ రెండు వ్యక్తుల కన్నా, ఈ గుంపు వాళ్ళకన్నా ఈ మూడో వ్యక్తి ఎలాంటి, ఈ మూడో గుంపులో ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇంకా గొప్ప అయిన వాళ్ళు, ఇంకా గొప్ప స్థానంలో ఉండేవాళ్ళు, శ్రేష్టమైన వాళ్ళు. హల్లెలూయా. అద్భుతాలు జరిగినప్పుడే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారంటే దేవుని నామాన్ని ఎంతో మహిమపరిచేవాళ్ళు. మోషే, అయ్యా ఏం చేయమంటావు, ఏం కావాలి నీకు, బంగారు కావాలా, వెండి కావాలా, చెప్పండి, నైవేద్యం కావాలా, ఏం కావాలనేవాళ్ళు. కొంత శ్రమ వచ్చిందనుకోండి, ఇంకా మోషేని తిట్టడమే, అహరోన్ని సనగడమే, అందరిని తిట్టడమే, అందరిని గొనగడమే, శపించడం. ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు ఏమైపోయారంటే ఆ విధంగా మార్చిపోయారు. రెండో వాళ్ళు ఎలా ఉన్నారంటే యెహోషాపాతు కాలంలో చూస్తే వాళ్ళు అద్భుతం జరగక ముందే నైవేద్యం తీసుకొని వచ్చారు, బూరలు పట్టుకొని వచ్చారు, పరిశుద్ధమైన అలంకారంతో నిండుకొని వచ్చారు, దేవుని స్తుతించడం ప్రారంభించారు. దేవుని సేవకుల్ని నమ్ముకోనరా, ఇప్పుడు ఆయన ప్రవక్తల్ని నమ్మండి అంటున్నారు. అప్పుడు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు వాళ్ళ పక్షంగా కదిలాడు. మూడో వ్యక్తి యోబు దగ్గరకు వచ్చేలాప్పుడు మనం చూస్తే యోబు ఏమన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, పోతే పోయింది, డోంట్ వరీ, మరలా ఆయన ఇవ్వడా, మరలా
అని యోబు ఏం చేస్తున్నారు? తన నోటి విషయంలో కూడా ఆయన ఒక్క మాట కూడా దేవుడు అన్యాయస్తుడు కాదని ఆయన నోటితో కూడా చెప్పలేదంట. హల్లెలూయా. మూడో జన సమూహాలు, మూడో గుంపు వాళ్ళు ఎలా ఉంటారంట? కొంతమంది ఈ రెండింటిని కూడా దాటుకొని మూడో సమూహంలోకి వెళ్ళిపోతారా? ఏమిచ్చాడు దేవుడా, ఏమిచ్చాడు దేవుడా, ఏమి ఇవ్వాలి చెప్పు? ఆయన ప్రాణంనే ఇచ్చేసాడు, ఇంకా ఏమి ఇవ్వాలి? ఎన్నో పథకాలు ఇచ్చున్నాడే. పథకాలు చూస్తే కదా, పథకాలు ఎన్నో ఉన్నాయి, ఈ పథకాల వైపు చూస్తే కదా. ఏమిచ్చాడా దేవుడా, ఏమిచ్చాడే దేవుడా? ఎన్నో ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఎంత గొప్ప విషయమా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, పోతే పోయింది. రక్షణ ఉంది మనలో, దేవుడిచ్చిన రక్షణ ఉంది, ఆయన రక్తం మనలో ఉంది, ఆయన కృప మన మీద ఉంది. నిన్ను లేవనెత్తుతుంది అది. యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. డోంట్ వరీ, ఆయన నామముకు స్తుతి కృతజ్ఞతాస్తుతి కలుగునుగాక. చప్పట్లు కొడతాం, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరుచుకుందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతాలు జరిగితేనే మనం దేవుని స్తుతిస్తామా? చెప్పండి. జరగకపోతే స్తుతించమా? అద్భుతం జరిగినా జరగకపోయినా దేవుణ్ణి మనం, దేవా ఈ దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నా, కనపరుస్తున్నా. జరగకముందే విశ్వాసముతో దేవా నువ్వు చేస్తావు, ఈ సమస్య నుండి, ఈ శ్రమ నుండి, ఈ భయంకరమైన పరిస్థితుల నుండి, ఈ శత్రువు క్రియల నుండి మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు నీవే అని దేవుణ్ణి మనము స్తుతించినప్పుడు దేవుడు తప్పకుండా కదలుతాడు. ఆయన ఒకవేళ ఉన్నవి కోల్పోయింది అనుకోండి, పోతే పోయింది, అయినా కానీ మనం వదలక, ఒక హీనమైన స్థితిలో ఉన్నా, ఇంకొక స్థితిలో ఉన్నా, అయినా కానీ స్తుతించడము, ప్రార్థించడము ఆపివేయకండి, స్తుతిస్తూనే ఉనండి. యోబుని మరలా రెండింతలుగా దేవుడు దీవించాడు. దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మహిమతో నింపుతాడు.